ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక అద్భుతమైన సంగతి తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 13వ వచనం నుండి, నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. ఇక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. నేను చెప్పిన మాటలన్నీ చెప్పినట్టు మీరు చేసినట్లయితే మీ తల మీద ఏం ఆశీర్వాదం ఉంటుంది? ఎప్పుడు మీ తలని పైకెత్తుతాడు, మిమ్మల్ని తలగా నియమిస్తాడు కానీ ఎప్పుడు తోకగా నియమించాడు. అంటే తల అంటే ద హైయెస్ట్ ప్లేస్, అంటే ఉన్నత శ్రేణిలో దేవుడు మనల్ని ఉంచుతాడు తప్ప తక్కువ స్థితిలోని దేవుడు ఉంచే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పడానికి నరుడు అసలే కాదు. దేవుడు ఈ వాగ్దానం ఈరోజు ఇస్తున్నాడు అని అంటే దేవుని యందుల మనల్ని దేవుడు ఎంతగానో నమ్మాడు. మనము దేవుని యందుల ఎంతో భయభక్తులు కనపరచాలి. దేవుడు నమ్మితే తప్ప ఈ వాగ్దానం ఇవ్వడండి. ఆయన నమ్మితేనే మనకి ఈ వాగ్దానం ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఏ ప్రణాళిక మీ జీవితంలో కలిగి ఉన్నాడో. ఆయనకు తెలుసు మిమ్మల్ని ఏ విధంగా మలచాలో, ఏ విధంగా నిలబెట్టాలో. కానీ అదే సమయంలోని ఆయన ఫోర్స్ చేసే దేవుడు మాత్రము కాదు. ఆయన ఎప్పుడు ఎవరిని ఫోర్స్ చేయడు. మీ హృదయానికి తెలియాలి మీరు ఎంతగా దేవుడిని ప్రేమిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఫోర్స్ చేసిన ఎడల ఆయన దేవుడు కాదండి. ఆయన ఫ్రీడమ్ ఇచ్చాడు మనకి. ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాడు. ఈ లోకంలోని ప్రతి దానికి మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు. మీరు ఏ మార్గం చూస్ చేసుకుంటారో అది మీ ఇష్టం. దేవుడు అదే చెప్తున్నాడు. కానీ ఆయన అంటాడు, నన్ను అనుసరిస్తే మీకు ఆశీర్వాదం కలుగుతుంది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. నిజమైన మార్గం మీరు తెలుసుకున్నట్లయితే, నిజమైన మార్గమైన నా మార్గంలోని మీరు నడిచినట్లయితే పరలోకానికి వస్తారు, నిత్య జీవంలోని అనుభవిస్తారు, నిత్య జీవంలోని పాత్రులుగా ఉంటారు. లేదు నేను మీ మార్గాన్ని నడవను ప్రభువా, నాకు ఈ లోకమే ముఖ్యమా అని వెళ్తారా? వెళ్ళండి, నరకం సిద్ధంగా ఉంది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు ఆయన ఫ్రీ విల్ ప్రతి మానవుడికి దయచేశాడు. ప్రతి మానవుడు కూడా తమంతట తాము స్వేచ్ఛను కలిగి ఉన్నారు. దేనికి? ఏ డిసిషన్ అన్నా చేసుకోవడానికి. కానీ అల్టిమేట్గా దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహోవా ఆలోచనే స్థిరం అవుతుంది అని అంటున్నాడు. ఆయన ఆలోచనే మన జీవితంలోని స్థిరంగా నిలబడుతుంది. మనుషులు ఎన్ని ఆలోచనలు చేసినా జ్ఞానాన్ని సృష్టించిన దేవుడు, మనిషికి జ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి తెలీదా ఏ మనిషికి ఏ మార్గం మంచిదో? ఈరోజు అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను అడిగి తెలుసుకోండి, నేను మీరు వెళ్ళవలసిన మార్గంలోకి మిమ్మల్ని నడిపిస్తాను. మీ అంతటా మీరు మీ సొంత ఆలోచనలతోటి మీ అంతటా మీరు మార్గాల్లోకి వెళ్తారా? మీ అంతటా మీరు మీ అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతారా? పరిగెడతారా? ఈ లోక ప్రయాణంలోని పరిగెట్టండి, నేనేం చేయలేను. ఎందుకంటే నేను మీకు స్వేచ్ఛను అనుగ్రహించాను మీరు ఆలోచన చేయడానికి. కానీ అదే సమయంలోని ఆ ఆలోచనను సృష్టించిన నన్ను అడిగి తెలుసుకొని నా ఎదుట దానిని విచారించండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు బుర్రిచ్చాడు కదా అని చెప్పి దాన్నే ఫాలో అయిపోతూ వెళ్ళిపోవడం కాదు, కానీ అన్నిటినీ సృష్టించిన దేవుని మీద ఆధారపడుతూ, దేవా నన్నేం చేయమంటావు, ఎలా చేయమంటావు, అసలు ఇది ఎందుకు జరిగింది, ఇది జరగడానికి రీజన్ ఏంటి, ఈ యొక్క సమస్య నా జీవితంలోకి వచ్చింది, ఈ అడ్డంకు నా జీవితంలోకి వచ్చింది, ఈ మార్గం సరైనది కాదా, నువ్వు చెప్పు, నువ్వు చెప్తే నేను దానిని పాటిస్తాను. ఇలా దేవునితోటి మాట్లాడుకోండి, దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడిగిన ఖచ్చితంగా ఆయన
తిరిగి సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన విని వదిలేసే దేవుడు కాదు గానీ, ఆయన హృదయాలోచనలు అవి పుట్టక మునుపే ఎరిగిన దేవుడంట. కదా! మన హృదయంలో ఆలోచన పుట్టక మునుపే ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు. కానీ దేవుడు ఫ్రీ విల్ ఇచ్చినప్పుడు మన హృదయంలో ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? మనము దేవుని ఎదుట సరిగా ఉన్నామా? దేవుని ఎదుట గురి కలిగి మనము జీవిస్తున్నామా? అనేక సార్లు మన జీవితంలో మనం ఫెయిల్ అయిపోతా ఉంటాము. దేని విషయంలోని? ఒక ఆలోచన చేసే విషయంలోని గానీ, మన హృదయము అల్లకల్లోలం అయిపోతా ఉంటది. ఎందుకంటే వి లిసన్ ఆల్ ద ఒపీనియన్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే మనుషులు చెప్పే ప్రతి మాటను వింటా ఉంటాం గానీ, దేవుడు చెప్పే మాటను వినడానికి ప్రయత్నించం. కదా! ఈరోజు అనేకమంది ఇది బావుంటదా? ఇది చేస్తే బావుంటదా? అది చేస్తే బావుంటదా? నువ్వు చెప్పు నాకు అని చెప్పి మనిషిని అడుగుతారు. మనిషికి ఎంత తెలుసు? వారు అనుభవించింది మాత్రమే వారికి తెలుసు. అంతే తప్ప అంతకన్నా మించి తెలీదు వారికి. వారంటారు, "ఏమో నాకు ఇది మాత్రమే తెలుసు. ఇది బానే ఉంటది. ఇందులోకి వెళ్ళు" అనంటారు. ఒక ఎగ్జాంపుల్‌కి అంతే. ఇది బానే ఉంటది. దీంట్లోకి వెళ్ళు అని చెప్పి ఒక ఆలోచన ఇవ్వగలరేమో కానీ, వారికి అన్ని మార్గాలు తెలియవు గదా! అందుకే దేవుని దగ్గరికి వెళ్ళండి. ఆయన సమస్త జ్ఞానానికి మించిన కర్త. అన్నిటికీ కర్త ఆయనే. ఆయనకు మించిన జ్ఞానం ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. ఆయనకు మించిన శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. కాబట్టి మీరు వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి? దేవుని పాదాల చెంతకు మాత్రమే. ఆయనే మీకు సమాధానము, సరైన సమాధానము దేవుడు మాత్రమే అనుగ్రహించగలడు. మీరు సందేహం కలిగి ఉన్నారేమో, దేవుడు చెప్తాడో లేదో, దేవుడు నాతో మాట్లాడతాడో లేదో అని చెప్పి. మీరలాంటి సందేహం కలిగి ఉన్నట్లయితే ఒకటే ప్రార్థన చేయండి. దేవా! నీ మాటలు నేను వినాలని ఆశపడుతున్నాను. నువ్వు నాతో ఎలా మాట్లాడతావో నాకు తెలీదు. కానీ నీ మాటలు గ్రహించడానికి నాకు జ్ఞానము దయచేయి. నీ మాటలు వినగలిగే చెవులు, నీ మాటలు అర్థం చేసుకోగలిగే లేకపోతే గ్రహించగలిగే హృదయము నాకు దయచేయి ప్రభువా అని ఒక్క ప్రార్థన చేయండి. మీలో ఉన్న కన్‌ఫ్యూషన్, మీలో ఉన్న ఆందోళన, మీలో ఉన్న భయము ప్రతీదీ దేవుడు తీసివేసి ఆయన సమాధానంను అనుగ్రహిస్తాడు. అంటే ఆన్సర్ మాత్రమే కాదు గానీ, పీస్ అలాంగ్ విత్ ది ఆన్సర్. ఆయన సమాధానం అనుగ్రహిస్తాడు. మీ హృదయానికి శాంతిని అనుగ్రహిస్తాడు. మీరు దేనికోసము భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఆలోచన చేయాలి? ఏ మార్గంలోకి వెళ్ళాలి? మీరు దేనికోసము చింతపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది. ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన ప్రతి చింత, ప్రతి బాధ, ప్రతి దుఃఖము, ఆందోళన ఇన్ని కలిగి మనిషి సతమతమైపోతున్నాడు. ఈరోజు మీరు అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే కాస్ట్ ఆల్ యూర్ బర్డెన్స్ ఆన్ గాడ్. కాస్ట్ ఆల్ యూర్ యాంగ్జైటీ ఆన్ గాడ్. దేవుని మీద మీ చింత యావత్తుని పెట్టండి. ఆయన మోస్తున్నాడండి. మన ప్రతి భారంను ఆయన సిలువలోని మోసాడు. మనము దేనికోసము భయపడాల్సిన అవసరం లేదు. మనం దేనికోసము దిగులు పడాల్సిన అవసరము అసలుకే లేదు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆశ్రయించి, దేవుణ్ణి నమ్మి, ఆయనని మన జీవితంలోని ముఖ్యంగా ఎన్నుకుంటే, దేవుడు మన జీవితంలోని ఆశ్చర్యకార్యాలు జరిగించి, మనల్ని తలగా నియమిస్తాడు గానీ, ఎన్నడూ తోకగా నియమించడు. ఇంగ్లీష్‌లో ఇంకా చక్కగా ఉంది. ఇఫ్ యూ లిసన్ టు దీస్ కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ దట్ ఐ యామ్ గివింగ్ యూ టుడే, అండ్ ఇఫ్ యూ కేర్‌ఫుల్లీ ఒబే దెమ్, the Lord will make you the head and not the tail, and you will always be on the top and never at the bottom. ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని పాటించి ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంటే ఏంటంటే, యూ విల్ నెవర్ బీ అట్ ద బాటమ్. దేవుడు సెలవిస్తున్నాడు. యూ విల్ ఆల్వేస్ బీ అట్ టాప్. అంటే మంచి స్థితిలోని దేవుడు నిలబెడతాడు. ఆయనను నమ్మిన వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు
కానే కాదు. ఆయన ఎప్పుడూ ఘనముగా ఆశీర్వదించే దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు కష్టాల గుండా వెళ్ళినా, శ్రమల గుండా వెళ్ళినా, లోకము హేళన చేసినా, తగిన సమయంలోని హెచ్చించే దేవుడు, తగిన సమయంలోని జవాబిచ్చే దేవుడు, తగిన సమయంలోని వారి తలలు పైకెత్తి అవమానించిన శత్రువులందరి తలలను దించే దేవుడు. అంత గొప్ప దేవుడిని మనమందరము సేవిస్తున్నాం గనుక ఎంతో గొప్ప ధన్యులమండి మనము. ఎంతో ఘనమైన జీవితాలు దేవుడు మనకు దయచేశాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా నేను నీ వైపు మాత్రమే చూస్తాను. ఐ విల్ నాట్ లుక్ ఎట్ ద ఒపీనియన్స్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకము చెప్పే ఆలోచనల వైపు నేను చూడను కానీ, నువ్వు చెప్పే ఆలోచనలే నాకు స్థిరము గనుక, నీ ఆలోచనల వైపే నేను చూస్తానయ్యా. నువ్వే నాతో మాట్లాడు అని దేవునితోటి మనవి చేసుకొని, మాట్లాడినందుకు నీకే వందనాలు అని చెప్పి దేవునికి తెలియజేస్తూ, నిరీక్షణ కలిగి ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచుతూ మనమందరము ముందుకు వెళ్దాము. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.